వీడియో వచ్చేసాక అయితే టెక్ న్యూస్ బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ సో రియల్మీ వాళ్ళది ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే నజో సిరీస్లో కానీ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది అనమాట. బై ఇది అమెజాన్లో హింటింగ్ అయిందనేసి ఒక పోస్టర్ కూడా రివీల్ అయింది. ఇక్కడ పోస్టర్ తీసుకుంటే ఒక క్యారెక్టర్ ఫోన్ పట్టుకొని గెట్ రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ కమింగ్ సూన్ అనేసి వచ్చింది. సో ఈ లెక్క ప్రకారం కూడా చూసుకున్నా సరే కూడా అయితే ఏప్రిల్ ఎండింగ్లో కానీ లేకపోతే మే ఫస్ట్ వీక్లో కానీ ఈ స్మార్ట్ ఫోన్ మనకైతే లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ GT 50 ప్రోకి సంబంధించిన కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ ఇది కొంచెం కొత్త డిజైన్తో పాటు గేమింగ్కి రిలేటెడ్ కొన్ని అడిషనల్ ఫీచర్స్తో పాటు కూడా రాబోతుంది అనేసి కొన్ని హింట్స్ అయితే బయటపడ్డది. సో ఇక్కడ లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే మంచిగా ఉంది బై. అండ్ ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే కూలింగ్ సిస్టమ్స్ ఇంక్లూడ్ చేసే అవకాశం లైక్ ఫ్యాన్ లాంటిదో కానీ లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉందంటారు. సో ప్రస్తుతం అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఉంది. సో మనకి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ రాగానే లేకపోతే కన్ఫర్మ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి అప్పుడు అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి ఆడు. సో శాంసంగ్ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళ Z Fold 8 Galaxy Z Flip 8 ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ ఫోన్స్కి ఓల్డ్ M13 OLED ప్యానల్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ రిపోర్ట్స్ ప్రకారం కూడా వస్తుంది. అండ్ ఇంతకుముందుకి ఏంటంటే M13 మెటీరియల్స్ ఏవైతే OLED డిస్ప్లేతో పాటు కూడా 626 అనేసి అయితే అంటారు. సో బై ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ Galaxy S26 FE ఎడిషన్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. గీక్ బెంచ్ మార్క్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 17తో పాటు కూడా వస్తుందంట. అండ్ Exynos 2500 ప్రాసెసర్. ఇక్కడ గీక్ బెంచ్ స్కోర్స్ ప్రకారం కూడా చూసుకుంటే సింగిల్ స్కోర్ చూసుకుంటే 2426 కోర్స్, మల్టీ కోర్ చూసుకుంటే 8004 మల్టీ కోర్ స్కోర్స్తో పాటు కూడా వచ్చిందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో చూడాలి Exynos 2600 చిప్సెట్ బాగానే ఉంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 17 వస్తుందండి, ఇంకా మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆంథ్రోపిక్ నుంచి అన్నమాట. సో ఆంథ్రోపిక్ వాళ్ళైతే అనౌన్స్ చేసారు ఫ్రీ క్లౌడస్ అప్డేట్ తీసుకొచ్చారు అన్నమాట. ఎవరైతే వీళ్ళది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో మైక్రోసాఫ్ట్ 360 యూజర్స్కి క్లౌడింగ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుందంటారు ఇక్కడ. సో ఆర్ అవైలబుల్ ఆన్ ఎవ్రీ క్లౌడస్ ప్లాన్ అనమాట. సో వీళ్ళ క్లౌడస్ ప్లాన్ ఉంది కదా, దాంట్లో మైక్రోసాఫ్ట్ 365 కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందంటే ఈ కనెక్షన్లు ఏమేమి వస్తున్నాయంటే అవుట్లుక్ వస్తుంది, OneDrive, షేర్ పాయింట్ ఏవైతే ఈమెయిల్, డాక్స్, ఫైల్స్ ఏవైతే కన్వర్సేషన్స్ వస్తున్నాయి అయితే అంటారు. సో యూజ్ చేస్తారా యూజ్ చేయరా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవడం మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది విడ్స్ గురించి అయితే మనకు తెలిసింది టెక్స్ట్ టు ఏమంటారు AI వీడియో జనరేటర్ అనమాట. సో ఇక్కడ దీంట్లో కొత్త వర్జన్ తీసుకొచ్చి గూగుల్ Veo 3.1 తీసుకొచ్చారు అనమాట. గూగుల్ విడ్స్ ఏవైతే ఉన్నారో ఇక్కడ మీరు బెనిఫిట్ ఏంటంటే మాత్రమే ఇక్కడ మీరు 10 వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రీ యూజర్కి. అండ్ ఆల్సో ప్రీమియం యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు అంట. గూగుల్ AI Pro ప్లాన్ అండ్ Pro AI అట్లా సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది లిమిటేషన్స్ ఏమైనా అయితే అన్నారు, ఇంత లిమిటేషన్స్ ఉన్నాయని. సో నేనైతే ఇది యూజ్ చేయలేను. ఒకవేళ అయితే మీరు యూజ్ చేసే వాళ్ళు అయితే మీ ఒపీనియన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే Veo 3.1 లైట్ అయితే లో కాస్ట్ వీడియో మోడల్ అవుతుందో డెవలప్మెంట్లు ఉందనేసి అయితే అన్నారు ఇక్కడ. ఇది కూడా ఇమేజెస్ టు వీడియో జనరేషన్తో పాటు కూడా వస్తుంది, లేకపోతే టెక్స్ట్ టు వీడియో జనరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రసంగా అయితే 720p 1080p రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో మీ ఒపీనియన్స్ ఏంటి, యూజ్ చేస్తారా లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ASRock నుంచి అన్నమాట. సో ASRock వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేసిన అనమాట L టైప్ 12V 2x6 కేబుల్ కనెక్టర్ అనమాట విత్ NTC సెన్సర్తో పాటు వచ్చింది. సో ఓవర్ హీటింగ్ కాకుండా ఉండడానికి. అండ్ ఆల్సో ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ టిప్స్ పెట్టిరు, ఇంతకుముందుకు ఎల్లో టిప్స్ ఉండే, ఇప్పుడు గ్రీన్ కలర్ పెట్టిరు. ఇక్కడ 600 వాట్స్ కనెక్టర్ ఉంటుంది కదా పవర్ సప్లై నుంచి గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళేది. సో స్టిల్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది ప్రొడక్షన్ కోసం అది అనేసి అయితే మాత్రమే చాలామంది ఏం రికమెండ్ చేస్తున్నారు 70 వాట్స్ కంటే కూడా హై రికమెండ్ చేస్తున్నారు మన కరెంట్లో ఫ్లక్చువేట్ కాకుండా ఉండడానికి అనేసి అయితే మాత్రం. నేనైతే మాత్రమే హై అండ్ అయితే ఓను. సో మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద ఏంది కథ అనేసి. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ లాంచ్ అంట. సో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 250KF మోడల్ ఏదైతే ఉందో స్పాట్ అయింది $200కి అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే రీఫ్రెష్ మోడల్ ఇది F సిరీస్. సో F సిరీస్లో మీకు ఇండికేటర్ గ్రాఫిక్స్ రాదు. సో సపరేట్గా మీకు గ్రాఫిక్ వ్యాడ్గా పెట్టుకోవాల్సింది అనమాట డిస్ప్లే కోసము. F వేరియంట్ కాబట్టి F+ ఇది. సో $200 అంటే మాత్రమే ఈజీగా తీసుకోవచ్చు. లైక్ 18,000 ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ రేట్ కాబట్టి మనకి ఇండియాకి వచ్చేసరికి 20,000-22,000 అయితే ఉంటుంది అన్నమాట లాంచ్ ప్రైస్.
సో అట్లీస్ట్ కే వేరియంట్ కంటే కే వేరియంట్ ఒక 2-3 వేల రూపాయల మోస్ట్లీ ఒక 3,500 నుంచి 4,000 మధ్యలో ప్రైస్ గ్యాప్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఏ ప్లేగ్ టేల్ ఇన్నోసెన్స్ అనే గేమ్ అయితే స్టీమ్లో అవైలబుల్, మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. 379 రూపాయలకి ఈ గేమ్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను బై నా ఒపీనియన్లో మాత్రమే ఈ గేమ్ని మిస్ కావద్దంటాను. స్టోరేజ్ బై చూసుకో 50 GB స్టోరేజ్ ఉంది, 2 GB వీడియో మెమరీ, 8 GB 8 GB ర్యామ్, i5 ప్రాసెసర్ ఉండాలి ఈ గేమ్ ఆడడానికి. స్టోరీ డ్రివెన్ ఉంటుంది, యాక్షన్ ఉండదు, కానీ కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీ ఉంటుంది అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఆ అక్క తమ్ముడు యొక్క బాండింగ్, స్టోరీ విజన్ బాగుంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, ట్రై అయితే చేయండి. అండ్ ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ పై నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.